వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము బీసీ బిల్లును ప్రవేశపెట్టడం ఆమోదించడం అనేది అయితే జరిగింది. మరి బీసీలు ఏ విధంగా దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు, లేదంటే బడ్జెట్ విషయంలో కూడా బీసీలు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకునే అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓఈజేఏసీ చైర్మన్ దత్తాత్రేయ ఉన్నాడు. సార్ నమస్తే, బావురా? బాగున్నా. చెప్పండి, ఎట్లా మరి బీసీ బిల్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం అనేది జరిగింది. స్థానిక సమస్యలలో బీసీలకు ఎనలేని వాటా ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. దీన్ని ఎట్లా చూస్తారు? దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని పోతున్నటువంటి రాహుల్ గాంధీ ఏమో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలా అని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మా అదృష్టమో దురదృష్టమో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థలో 42% ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏకం చేస్తూ జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ కుట్రలో భాగంగానే బీసీలను వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ని గాలికి వదిలేసింది. ఏదైతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానది దాదాపుగా 15 నెలలుగా ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఈ పోరాటాలన్నీ ఉధృత స్థాయికి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ఇక అమలు చేస్తున్నామని చెప్పేసి కాకి లెక్కలు చెప్పి డెడికేషన్ కమిషన్ వేయకుండా కేవలం కమిషన్తో తేలిస్తే చట్టపరంగా నిలబడదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే డెడికేషన్ కమిషన్ వేశారు. ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బహిర్గతం చేయకుండా ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క తేలాలి కదా. నువ్వు నిజంగానే ఈ డెడికేషన్ కమిషన్ గ్రామీణ స్థాయి వరకు వెళ్ళి లెక్కలు తేలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలలో కానీ, జిల్లాలలో కానీ, గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ఏ బీసీల లెక్క ఎంత, ఆ బీసీలలో ఉన్నటువంటి సబ్ కేటగరైజేషన్ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇలా లెక్క ఎంతనో బట్టబయలు చేయకుండా కేవలం వాళ్ళు డిక్లరేషన్లో పెట్టుకున్న 42% ఏ విధంగా ప్రామాణికంగా తీసుకున్నారు. ఏదైతే దేశంలో మీరు చెప్పిన కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు డెడికేషన్ కమిషన్ 46% బీసీలు ఉన్నారని తేల్చింది. మరి 46% ఇవ్వకుండా 42% ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టారు. అంటే ఇదంతా కూడా కేవలం పేపర్లకు పరిమితమై ఎండమావులుగా మిగిలిపోనున్నది ఈ బీసీ బిల్లు. ఇది పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం. కేంద్రంలోనేమో మోడీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ పంపించిన బిల్లును మోడీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 46%, అందులో మళ్ళీ ముస్లిం బీసీలు దాదాపుగా 10%, 12% ఉన్నారని చెప్పారు. మరి ఈ బీసీలను ఎంబీసీలను కలిపితే 46% ఉన్నటువంటి బీసీలను 10% ఉన్నటువంటి ముస్లింలను కలిపితే 56% అవుతుంది. ఈ బిల్లు 56%కి పంపుతున్నారా, 42%కి పంపుతున్నారా? ఒకవేళ 42%కి పంపితే అందులో ముస్లిం బీసీలు ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లును ఒప్పుకోదు. అంటే ఇది నవ్వుల పాలు అయ్యే. అంటే దత్ గారు ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్పాడు, ఇక్కడ బీసీలకు నేను పెద్దన్నగా ఉండి నేను ఇప్పుడు ఇక్కడ బీసీల కులగాన చేయడం అనేది జరుగుతుంది. ఎవరు వ్యతిరేకించినా ఏది చేసినా కానీ నేనే బీసీలకు పెద్దన్నను, నన్ను ఎంతమంది తిట్టినా కానీ ఓకే, నేను చేసే బాధ్యత నాది, చేసి మీ చేతిలో పెడతా అన్నాడు. చేసి ఇప్పటికీ బీసీ బిల్లు ఆమోదిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వంలో నిన్న శాసనసభలో జరగడం అనేది జరిగింది, ఆమోదించారు. దీన్ని మరి ఎక్కడ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు తీసుకుపోవాలంటే బీసీకి సంబంధించిన కుల సంఘాల నాయకుల చేతిలో పెడితే వాళ్ళతో సాధ్యమయ్యేదనా? అరుణ్ గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు చాలా విషయాలు తెలుసు. రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలలో చట్టపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలా, జీవోలు ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు. బిల్లులు తీసుకురావడం, ఒక బిల్లు చట్టపరంగా ఆమోదం కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సభలు, ఏదైతే అసెంబ్లీ కావచ్చు, అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ 2 ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఆమోదం పొంది ఆ బిల్లు రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం తెలవాలా, రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొంది తిరిగి రాష్ట్రానికి రావాలా. కేవలం ఇక్కడ పేపర్లలో ముద్రించిన మేము బిల్లులు యాక్సెప్ట్ అయిపోయినాయి, 2 పార్టీలు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ఆమోదం తెలిపిర్రు, బిల్లు ఓకే అయిపోయింది, ఇక మీ చేతిలో పెడుతున్నా అంటే ఉత్త కాగితాలు చేతిలో పెట్టి నువ్వు ఏం సాధించినావని చెప్పాలనుకుంటున్నావు? బీసీలకు నువ్వు పెద్దన్న పాత్ర పోషించేటోడివే అయితే 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రకటిస్తే నువ్వు బీసీలకు ఇచ్చింది ఎంత? కేవలం 11,000 కోట్లు. అంటే ఈ 11,000 కోట్లు ఎవరి ముక్కులో పెడతావు? 46% ఉన్నారని నువ్వు తేల్చిన లెక్కలో బీసీలకు ఇచ్చేది నువ్వు 11,000 కోట్ల. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇస్తున్న హామీలన్నీ అమలైనట్లన్నా ఏ ఒక్కటి కాలేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తానది.
మొదటి సంవత్సరం 8,000 కోట్లతోని 20,000 కోట్ల హామీని తుంగలో దొక్కింది. రెండో సంవత్సరం అయినా ఇస్తుందేమో అని చెప్పి బీసీలందరూ 1000 కళ్ళతో ఎదురు చూసిర్రు. ఈ రెండో సంవత్సరం బడ్జెట్లో 3,04,000 కోట్ల బడ్జెట్లో కేవలం బీసీలకు 11,000 ఇచ్చింది. అంటే 20,000 కోట్లు ఇస్తున్నమాట మళ్ళా తుంగలో దొక్కింది. 100 రోజుల్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి అమలు చేస్తా అన్నావు. 15 నెలలుగా ఆ రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ చుట్టూ, డెడికేషన్ కమిషన్ చుట్టూ, రాష్ట్రం చుట్టూ, కేంద్రం చుట్టూ తిరుగుతూనే ఉన్నది. సో అది ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీలో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాయిను ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ చేతులకు పోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల మనుగడకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నది. బడ్జెట్లో కూడా భారీ ఎత్తున ఈసారి మేము బడ్జెట్లో కూడా బీసీల గురించి డబ్బులు ఎక్కువ పెట్టినామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? 8,000 నుంచి 11,000 కంటే 3,000 కోట్లు పెంచితే బాగా భారీ బడ్జెట్ పెట్టినట్ట అండి. అందులో ఎంత తీవ్రమైన అన్యాయం ఉంది. 20,000 కోట్లు ఖర్చు పెడతా, ప్రతి సంవత్సరం 20,000 అంటే 5 సంవత్సరాల్లో నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో. ఎక్కడ పోయింది? పోనీ ఎంబీసీలకు నేను ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఇస్తాను. ఎక్కడ పోయింది మంత్రిత్వ శాఖ? ఇవాళ ఎంబీసీలు అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 36 డిఎన్టీ కులాలు, ఎంబీసీ కులాలు, దాంట్లో ఉన్నటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి కులాలు అడుగుతూ ఉన్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా ఎంబీసీ పిల్లలే దొరుకుతలేరు, ఎంబీసీ ఎమ్మెల్యేలే దొరుకుతలేరు నీకు మంత్రిగా చేయడానికి. అంటే నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో బీసీల మీద, ఎంబీసీల మీద స్పష్టమైంది. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను, యునైటెడ్ పూలే ఫ్రంట్ను, జాగృతిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి సంఘాన్ని, జాజుల శ్రీనివాస్ గారి సంఘాన్ని, చాలా బీసీ సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి. ఆ ఉద్యమ సంఘాలన్నింటినీ తీసుకొని వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చోబెట్టి మోడీ మెడలు వంచి నువ్వు ఆ బిల్లు పాస్ చేయించుకొని వస్తే తప్ప బీసీలకు నువ్వు తీసుకొచ్చేటువంటి బిల్లు అది కాగితాలకు పరిమితం కాకుండా అమలులోకి వస్తుంది. అయితే బీహార్ రాష్ట్రం ఇట్లాగే తెలంగాణ రాష్ట్రానికంటే ముందు బీహార్ రాష్ట్రం బీసీల లెక్కలు తేల్చింది. అక్కడ వారి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేస్తామంటే అగ్రవర్ణాలు కోర్టుకు పోయినాయి. కోర్టుకు పోయితా కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళినటువంటి బీహార్ బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు మోడీ ప్రభుత్వాన్ని కూడా ఇరుకునబెట్టి ఒప్పించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను అమలు చేసిండు. ఇవాళ ఆ రాష్ట్రంలో అమలుతున్న రిజర్వేషన్ల వల్ల దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు నితీష్ కుమార్ గారు భర్తీ చేస్తే దాంట్లో 1,20,000 ఉద్యోగాలు బీసీలకు వచ్చినటువంటి ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 42% ఇక్కడ అమలు అయితే స్థానిక సంస్థలలో బీసీలకు లబ్ధి ఏ విధంగా చేకూరుస్తుంది? మరి వైద్య అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుందా? బీసీలారా, మీరు గాలిలో మేడలు కట్టుకోకండి. ఈ బీసీ బిల్ అనేటువంటిది కేవలం పత్రికకు, పేపర్లకే పరిమితమైంది. రేవంత్ రెడ్డి గారికి ఒకరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికే పరిమితమైంది తప్ప ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఇంకా అవకాశమే లేదు. అక్కడ కేంద్రం ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం రాజముద్ర వేసి రాష్ట్రపతి ఆమోదంతో ఇక్కడికి తిరిగి వస్తే తప్ప బీసీ బిల్లు అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లు స్థానికంగా ఇవ్వాలంటే ఏ పార్టీ ఆ పార్టీ ప్రకారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి ముందే కోయిల కూచింది అన్నట్టుగా ఆయన ముందే చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీగా నేను నా 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నావు, కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా నేను రిజర్వేషన్లు ఇస్తా అని ప్రకటించలేదు. సో మేము చాలా రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కావచ్చు, యునైటెడ్ పూలే ఫ్రంట్గా మేము కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీగా కావచ్చు, ఒక డిమాండ్ చేసినాం. విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయంగా ఈ 3 బిల్లులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలొగ్గి అట్లీస్ట్ 2 బిల్లులు పెట్టింది. విద్యా ఉద్యోగాలకు కలిపి ఒక బిల్లు, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లకు కలిపి ఒక బిల్లు, 2 బిల్లులు తీసుకొచ్చింది. ఈ 2 బిల్లులు అమలు కావాలంటే వేచి చూసే ధోరణి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేది ఎప్పుడు, కేంద్రము ఆ రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందించేది ఎప్పుడు, అవి తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడు? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 9 నెలలుగా సర్పంచ్ ఎన్నికలు జరగాక స్థానిక సంస్థల పాలన దాదాపుగా 15 నెలలుగా, అంటే అంతకు 4 నెలల తర్వాత 12 ఉండే కాబట్టి 12 నెలల నుంచి, అంటే సంవత్సర కాలంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలన కుంటుబట్టి ఉంది. ఎక్కడికక్కడ బిల్లులు పేరుకుపోయి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రకృతి వనాలతోని, పర్యావరణంతోని, పారిశుద్ధ్య కార్మికులు ఉండి గ్రామాలు కూడా పట్టణాలను తలపించే విధంగా ప్రకృతిలో చాలా అద్భుతంగా ఉండే. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంత పాలన మొత్తం కూడా కుంటుబట్టింది, అష్టవిష్టంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పార్టీల పరంగా అంటా ఉన్నావు, ఇవాళ బీజేపీ బీసీలకు వ్యతిరేకమో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, లేకపోతే మిగతా పార్టీలైనా 42% రిజర్వేషన్ ఇవ్వాలని నువ్వెట్లా డిమాండ్ చేస్తావు? నీ పార్టీలో నువ్వు సీఎంగా ఉన్నావు కాబట్టి, నీ అనుచరుడే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి నువ్వు 42% అన్నకాడ 20-25% ఇంప్లిమెంట్ చేస్తావు కావచ్చు. కానీ మిగతా పార్టీలు ఇవ్వాలని రూల్ లేదు కదా. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ అనేటువంటిది కాకి లెక్కలుగా మిగిలిపోయే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ముమ్మాటికి అన్యాయం చేసినటువంటిది. కేవలం బిల్లు ఈ 2 సభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందినంత మాత్రాన బిల్లు ఇంప్లిమెంట్ అయినట్టు కాదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, న్యాయ సంస్థల అనుబంధం ప్రకారం ఒప్పందమై అది బిల్లుగా తిరిగి రావాలంటే ముమ్మాటికి కేంద్రంలో ఉన్నటువంటి 2 సభల్లో ఉన్నటువంటి మోడీ గారు అట్లాగే రాష్ట్రపతి గారు ఆమోదం పొందించి తిరిగి రాష్ట్రానికి తిరిగి వస్తే తప్ప ఆ బీసీల బిల్లు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. విద్యా ఉద్యోగాలలో గతంలో కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఎస్టీలకు అమలు చేసి 10% విద్యా ఉద్యోగాల్లో ఇచ్చిన్నది రాష్ట్ర చేతిలో ఉన్నటువంటి అంశం. సో ఇప్పటికైనా బిల్లు ఆమోదం పొంది తిరిగి వచ్చే వరకు వేచి చూడకుండా రాష్ట్రంలో జరగబోతున్నటువంటి, నువ్వు చెప్పినావు కదా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని, ఇప్పటి వరకు 57,000 ఉద్యోగాలు భర్తీ అయితే దాంట్లో 45,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందే ఉంది. నువ్వు వచ్చి ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే. ఆ 12,000 ఉద్యోగాలు పోను మిగతా దాదాపుగా 1,82,000 ఉద్యోగాలు బాకీ పడ్డావు నువ్వు సంవత్సరంలో. కాబట్టి ఆ 1,82,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలా. ఆ ఉద్యోగాల భర్తీలో ఖచ్చితంగా బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామన్నావో అది ఇవ్వాలా. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ కూడా వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి ప్రభుత్వం? అక్కడ ఎస్సీ వరీకరణ ఒక ఇక్కడ కొనసాగుతున్నది. వాళ్ళకి కూడా ఎస్సీలకు కూడా ఇక్కడ అవసరమైతే ఎస్సీలకు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్ వేసిందో అందులో కూడా ఈ వరీకరణ చేస్తామని ఎస్సీలకు చెప్పారు. మళ్ళీ ఇక్కడ 42% బీసీలకు అన్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పటికే నోటిఫికేషన్లు అన్నీ చేయడం అనేది జరిగింది, రిజల్ట్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ చాలా పెద్ద కుట్ర, కాన్స్పిరసీ దాగి ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయాలా, ఆల్రెడీ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతుంది. సో ఇప్పుడు బీసీలకి ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు ప్రకారం 42% బీసీలకు ఇవ్వాలా, 15% ఎస్సీలకు ఇవ్వాలా. ఆ వర్గీకరణ ప్రకారం, యాజ్ పర్ వర్గీకరణ ప్రకారం చూసుకుంటే బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. ఈ ఓవరాల్ రిజర్వేషన్లు కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 67%కి బీసీల రిజర్వేషన్, మొత్తం ఓవరాల్ రిజర్వేషన్లు పోతాయి. అన్ని వర్గాల రిజర్వేషన్లు 67%కి పోతుంది. మరి 67% రిజర్వేషన్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదా చెప్పట్లేవు. నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలలో ఫలితాలను చూస్తూ ఉంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే మొదటి 100 ర్యాంకుల్లో ఉన్నారు. దాంతోపాటుగా అందరు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏం కుట్ర జరిగిందని అనుమానం కలుగుతూ ఉందంటే, రేవంత్ రెడ్డి గారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక హాల్ టికెట్ ఇచ్చిండు గ్రూప్ 1లో, మెయిన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు మరొక హాల్ టికెట్ ఇష్యూ చేసిండు. ఇక్కడ ఏం కుట్ర జరిగిందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే తన సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, రెడ్లను అన్ని ర్యాంకుల్లో ముందు వరుసలో పెట్టాలనేటువంటి కుట్ర జరిగిందని చాలా పెద్ద ఎత్తున బీసీ మేధావులు, వర్గాలు, ఈవెన్ తీన్మార్ మల్లన్న కూడా మన ఒక విశ్లేషణ చేసిండు. ఎట్లా ఏ ర్యాంకులో చూసినా కూడా రెడ్లే ఎట్లా అగ్రస్థానంలో ఉంటారు. అన్ని ర్యాంకుల్లో టాప్ 10లో రెడ్లే ఉన్నారు. టాప్ 10లో 8 మంది రెడ్లు ఉంటే 2 ఒక ఎస్సీ ఒక బీసీ ఉన్నారు. సో ఇవన్నీ అనుమానాలకు తావిస్తూ ఉంది. బట్టబయలు చేయాలా. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేటువంటిది ఎందుకు ప్రకటించలేదు గ్రూప్ 1 ఉద్యోగాలకు? గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రకటించినట్టుగానే గ్రూప్ 1 ఉద్యోగాలకు కూడా జిఆర్ఎల్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని బహిర్గతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కాన్స్పిరసీ ఏదైతే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ మధ్య ఉన్నటువంటి అంతర్యం ఏంటో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 ఉద్యోగాలలో 13,000 మందిని ఇన్వాలిడ్గా ప్రకటించినాం. ఏ ప్రకారం, ఏ చట్టం ప్రకారం వాళ్ళని ఇన్వాలిడ్గా ప్రకటించినా, వాళ్ళు ఏ తప్పు చేసిరో వాళ్ళ రిజల్ట్స్ ఎందుకు అనౌన్స్ చేయాలో చెప్పాలా. గ్రూప్ 3 ఉద్యోగాలలో 18,000 మందిని ఇన్వాలిడ్గా ప్రకటించినాం. ఆ 18,000 మంది ఏం తప్పు చేసిరో ప్రకటించకుండా, వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఎందుకు ఇన్వాలిడ్గా ప్రకటించినావో చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ అనుమానాలకు జవాబు చెప్పకుండా ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తే 42% రిజర్వేషన్లు పేపర్లకే పరిమితమవుతుంది, 15% వర్గీకరణతో కూడినటువంటి ఎస్సీల రిజర్వేషన్లు పేపర్లకే పరిమితమవుతుంది, 10% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలది అటుకెక్కినట్టే అవుతుంది. కాబట్టి 67%తో కూడిన నూతన రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పునఃపరీక్ష చేసి ఆ ఉద్యోగాల రిజల్ట్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కేవలం పేరు కోసం పాకలాడుతున్నాడు తప్ప చిత్తశుద్ధిని నిరూపించుకుంటలేడు. ఇవాళ నేను చేసినా కాబట్టి నన్ను మీకు పెద్దన్నైనా అంటే, నువ్వు నిజంగా నిజాయితీగా చేస్తే పెద్దన్నగా స్వీకరిస్తాం. నువ్వు అబద్ధపు హామీలు ఇచ్చి, అబద్ధపు తప్పుడు లెక్కలు చేసి, జానారెడ్డి చెప్పినటువంటి లెక్కల్ని అందులో పెట్టి, జానారెడ్డి చెప్పినటువంటి అంశాలను పర్సంటేజీలు నేను వాళ్ళని ప్రకటించి, నేను చేసిన నన్ను పెద్దన్నగా ప్రకటించండి, స్వీకరించండి, నేను దళితులకు పెద్దనని, నేను బీసీలకు పెద్దనని అంటే ఎట్లయితావు రేవంత్ రెడ్డి? నువ్వు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత అది క్లెయిమ్ చేయి. నువ్వు అమలు చేయకుండానే ఆరంభంలోనే అది ఫెయిల్యూర్ అయిన దాన్ని, ఆరంభంలోనే అది అటుకెక్కిన దాన్ని నేను చేసినాను ఎట్లా చెప్పుకుంటావు? దాంట్లో చిత్తశుద్ధి లేదు. దాంట్లో ఇంకా చాలా సాంకేతిక, టెక్నికల్గా, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోండిరా. ఢిల్లీకి
రేవంత్ రెడ్డి గారు మోడీ గారి చేతులు పట్టుకుంటావా కాళ్ళు పట్టుకుంటావా పట్టుకో, ఆయన ఒప్పించి అది ఆమోద ముద్ర పొందించి తీసుకొని వస్తే నేను నమ్ముతాం, నీ చిత్తశుద్ధిని నమ్ముతాం. ఓకే, చివరిగా అంటే ఓఈలో ఇంత నిర్బంధం పెట్టవలసిన అవసరం ఏముంది? తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత లేదు. ఈరోజు విద్యార్థులు అక్కడ ధర్నలు ఆందోళన చేయొద్దు అనే వరకు ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి మరి? చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికింది. ఇది ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధాల పాలన అని చెప్పేసి నిరూపించుకున్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఏ సంఘటన జరిగినా కూడా ప్రధాన కేంద్రంగా వాయిస్ వినిపించేది, ప్రజల యొక్క బాధలు చెప్పుకునేటువంటి వేదిక ఏదైనా ఉందా అంటే కొన్నిసార్లు ప్రతిపక్షాలు మాట్లాడని సందర్భంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన వేదిక ఏదైనా ఉందా అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో గత ప్రభుత్వం మీద నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు, ధర్నా చౌక్ బంద్ చేసిర్రు అన్నావు, అది బంద్ చేసిర్రు ఇది బంద్ చేసిర్రు అన్నావు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాజాబ్తా సర్కులర్ రిలీజ్ చేసినావు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలకు చోటు లేదు, ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి హక్కు లేదు అని చెప్పి ఇవాళ హుకుం జారీ చేసినావు కదా. ఈ హుకుంకు వ్యతిరేకంగా దాదాపుగా 23 విద్యార్థి సంఘాలు వారం రోజులుగా కొట్లాడుతున్నాయి. ఈ సర్కులర్ 13వ తారీఖు నాడు వచ్చింది. నేను ప్రజల ముందుకు బయటకు వచ్చేసరికి 2 రోజులు పట్టింది. ఇవాళ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బంద్కు పిలుపునిచ్చినాయి. ఇది ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధాల పాలన నిరూపితమైంది. రేవంత్ రెడ్డి మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలేమో గడప దాటలేవు. ఇవాళ నువ్వు చెప్పినటువంటిది ప్రజాపాలన అయితే ఇవాళ నీ ప్రజాపాలన పేరు మీద ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ ఉందో అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న డయాలసిస్ పేషెంట్లు ధర్నా చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడే ధర్నా చేస్తున్నారు. ఇవాళ పార్ట్ టైం లెక్చరర్లు అక్కడే ధర్నా చేస్తున్నారు, గెస్ట్ లెక్చరర్లు అక్కడే ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లు అక్కడే ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు అక్కడే ధర్నా చేస్తూ ఉన్నారు. సో ధర్నా చౌక్ ఏదైందంటే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ ఒక ధర్నా చౌక్గా అయింది. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ హక్కు ఉంది, భావ స్వేచ్ఛ హక్కు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా తన భావాన్ని వ్యక్తపరచవచ్చు. అదే భావ స్వేచ్ఛ హక్కులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము అందరం ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు ధర్నాలకు వ్యతిరేకమైతే తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు వ్యతిరేకం అన్నట్టే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో మనకు ఒక దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూడా ప్రమాణ స్వీకారం నాడు తెలంగాణ రాష్ట్రానికి జైగొట్టిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. బేషరతుగా వైస్ ఛాన్సలర్ గారికి నువ్వు ఫోన్ చేస్తావా లేకపోతే మెసేజ్ పంపుతావా? ఆ సర్కులర్ వాపస్ తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్కులరే నీ ప్రభుత్వాన్ని కూల్చే సర్కులర్గా మారుతుందని చెప్పి హెచ్చరిస్తాం. ఇది పరిస్థితి. అంటే బీసీలను మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే కేవలం 42% అని ఓన్లీ పేపర్లకే పరిమితం చేస్తుంది సర్కార్ తప్ప కానీ ఆమోదం పొందింది అని చెప్తున్నాడు. కానీ బీజేపీ ప్రభుత్వం పొందే విధంగా ఆయన ప్రయత్నం చేయాలి తప్ప కానీ కేవలం బీసీలను మోసం చేయడానికే ఇలాంటి పన్నాగం పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఓఈలో నిర్బంధం అంటే రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు నిర్బంధ పాలన అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఓఈలో ధర్నాలు ఆందోళనలు మీడియా పాయింట్ ఉండద్దు అనడానికి ఈయన ఎవరు, ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడిది ఎక్కడ హక్కు ఈయనకి ఇచ్చింది అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఇదే విధంగా ఉంటే ప్రభుత్వం కూలడం ఖాయం అని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.